హాయ్ అండి. హలో, వెల్కమ్ టు కర్నూలు వంటలు. నేను మీ సుహాస్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ లాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడైతే చికెన్ తీసుకున్నానండి. నేను బోన్లెస్ తీసుకున్నాను. మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ అంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1-1.5 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. దీంట్లోనే 1 టీ స్పూను మీట్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ వేస్తున్నానండి. ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1 టీ స్పూను ఆయిల్ కూడా వేసుకొని చికెన్కి మొత్తం ఈ ఉప్పు, కారం ఇంకా అన్నీ పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్లో ఒక సగం నిమ్మకాయ పిండుతున్నానండి. నేను ఇక్కడే ఇలాగ పిండుకున్న తర్వాత చికెన్ ఒక గంట కానీ మీకు ఎంత టైం ఉంటే అంతసేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఇక్కడైతే గంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకుంటున్నాను. ఆలోపు బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి గంట సేపు. చూడండి, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక గంట పాటు నానబెట్టాను. నానబెట్టాక దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ వేసుకోవాలి. ఒక 4 అవి అట్లా వేసుకోండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1 టీ స్పూను నూనె వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ నానపెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు అన్నం వండుతున్నాను. చూడండి, అన్నం అనేది ఎలాగ వండుకోవాలి అంటే ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీకి కొద్దిగా మెత్తగా అయినా ఏం కాదండి. ఎందుకు అంటే ఎక్కువసేపు అనేది మనం కుక్ చేసుకోం కాబట్టి ఆల్మోస్ట్ రైస్ అయిపోతుంది, దగ్గరకు అవుతుంది అనే వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నానండి ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసుకుంటున్నాను. సగం చికెన్ మాత్రమే ఇలాగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి, సగం అలాగే పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇలాగ వేస్తున్నాను కదా, ఇది చికెన్ మొత్తం ఉడికిపోయే వరకు వేయించుకోవాలి. అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చికెన్ అనేది మెత్తగా ఉడికిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలండి. నేనైతే సగం చికెన్ మాత్రమే ఇప్పుడు ఉడికిస్తున్నాను, ఇంకా సగం అలాగే ఉంది. చూడండి, ముక్క ఉడికిందా లేదా అని తెలియడానికి ఇలా స్పూన్తో అని చూస్తే ముక్క విరిగిపోతే చాలండి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం వీటన్నిటిని. ఇలాగ ఉంచుకున్న తర్వాత మిగతా సగం చికెన్ ముక్కల్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అన్నంని, ఇప్పుడు ఆ అన్నంని వేస్తున్నానండి. ఇలాగా వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి కొన్ని చికెన్ ముక్కల్ని, అవి వేయాలి. ఇప్పుడు కింద ఒకటే పచ్చి చికెన్ ముక్కలు వేయాలి, మిగతా 2 సార్లు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా వేసుకోండి, నా దగ్గర లేనందుకు వేయలేదు. ఇప్పుడు దాని మీద మళ్ళీ అన్నం వేస్తున్నాను. ఇలాగ మళ్ళీ అన్నం కూడా వేసిన తర్వాత పైన కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఇలాగ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు, అవి కూడా కొన్ని వేస్తున్నానండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ అప్పుడప్పుడు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు ఇంకా కొత్తిమీర కూడా పెట్టేసి
బాగా టైట్గా ఉన్న అంటే గాలి బయటికి పోకుండా టైట్గా ఉండే మూత ఉన్న వాటిలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి చాలాసేపు ఏం అవసరం లేదండి. 15 నిమిషాల తర్వాత మూత తీయొద్దు వెంటనే. ఒక 15 నిమిషాలు అలాగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.